వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మండలం పోతాన్పల్లి గ్రామ 3వ దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థితో ఉన్నాం. ముందుగా వారి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు భూమిరెడ్డి, పల్లె భూమిరెడ్డి అని నా పేరు. అయితే నేను కాంగ్రెస్ కార్యకర్తను. అయితే మాకేందంటే రోడ్డుతోటి చాలా ఇబ్బందిగా ఉండే. ఎక్కడి నుంచి అంటే తుర్కాపల్లి టు పోతన్పల్లి వరకు. అయితే ఆ రోడ్డు ఎన్నో 20, 30, 50 ఏళ్ళ నుంచి ఇంతవరకు కాలేకుండే. మొన్న శాంక్షన్ అయింది, బడ్జెట్ లేక ఆగింది. మరి ఏంటంటే శాంక్షన్ అయిన తర్వాత కూడా సార్ ఏమైందంటే వాళ్ళు ఇది ఉంటుంది కదా కాంట్రాక్ట్. భూమిరెడ్డి గారు, ఇంతకుముందు మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంది? అంటే రాజకీయంలోకి ఇప్పుడే వచ్చారా? ఇంతకుముందు ఏ విధమైన సేవలు చేసిర్రు? రాజకీయ ప్రస్థానం గురించి చెప్పండి. నేను ఎప్పటి నుంచి కూడా రాజకీయం చేస్తున్నా సార్. ప్రతి దాంట్లో పాల్గొంటున్నా. ఊళ్ళో ఏదైనా జరిగితే కూడా వస్తున్నా. ఏదైనా ఉంటే నాతో ఎంత సాయం అవుతుందో అంత సాయం చేస్తున్నా. ఇప్పటికి కూడా మొన్న ఇదైతే కూడా ఏమంటే ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించిన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొత్తగా రేషన్ కార్డులు ఇప్పించినాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పోతన్పల్లిలో హౌసింగ్ ఇళ్ళు చేయించాలని. అయితే ఇండ్లకు స్థలం ఉంది, మా పోతన్పల్లిలో ప్రభుత్వ స్థలం ఉంది. కావున ప్రభుత్వ స్థలం నుంచి కంపల్సరిగా ఇండ్లు ఇప్పించాలి. సార్ ఇప్పిస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు ఎమ్మెల్యే సాబ్ అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభమైనాయి? 10 శాంక్షన్ అయింది సార్. 10 అయితే 10 కట్టలేరు, 3 కట్టుకున్నారు. కట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు వచ్చిన తర్వాత అందరి మనసులో ఏముందంటే ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అని మేము కడతాం అంటారు. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత 20 ఇండ్లు తప్పనిసరి ఇప్పిస్తాం. ఈరోజు కాకుండా రేపు మీరు సర్పంచ్ అయిన తర్వాత ఏమైనా హామీలు ఇవ్వబోతున్నారా గ్రామ ప్రజలకి? నేను సర్పంచ్ అయిన తర్వాత నాకు వచ్చే నెల జీతము నేను ₹1 వాడుకోకుండా నా గ్రామానికి అభివృద్ధి కోసమే ఇస్తా. మరి ఇంకోటి వచ్చే దాంట్లో కూడా మా ఎమ్మెల్యే సాబ్ మరి ఎంపీ సాబ్ దయదక్షిణాలతోటి కంపౌండ్ వాళ్ళు కూడా 20 లక్షలు నేను ఇప్పిస్తా శివాలయానికి. మరి ఇప్పుడు ఈరోజు అంటే నేటితో 5 గంటలకు ప్రచారం ముగిస్తుంది. ప్రచారం ముగిస్తున్న నేపథ్యంలో మీరు మా ఎస్కేఎస్ ఫ్లై టీవీ ద్వారా మీ గ్రామ ఓటర్లకి మీ గుర్తులు, అదేవిధంగా మీరు ఏమైనా చెప్పాలనుకున్నది చెప్పండి. మా గుర్తులు సార్, నాకు సర్పంచ్గా కత్తెర గుర్తు వచ్చింది. మెంబర్స్ 8 మంది మెంబర్స్కు ఒకళ్ళకు గౌన్ వచ్చింది, ఒకళ్ళకు సిలిండర్ వచ్చింది. రకరకాలు 8 రకాలుగా ఇది అయిపోయింది సార్. అట్లేం లేదు, ఎలాంటిది లేదు. మాకు భయం అనేది లేదు. ఇంకోటి భయం అనేది ఏముంటుంది అంటే ప్రజలు మంచిగా ఉన్నారు సార్. ప్రజలు మంచిగా ఉన్నారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కంపల్సరీ గెలుస్తామని. ఇంకోటి ఏంటంటే నా వయసు అయిపోయింది కాబట్టి ఇది ఒకటి లాస్ట్. నేను అందరికి ప్రాధాన్యపడి అడుగుతూనే ఏంటంటే, నాన్న నేను నిలబడ్డ బెట్ట, మీరు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. మా అల్లుడు, ఆ పిల్లవాడు కూడా మా అల్లుడే కాదని కాదు, కానీ ఆయనకు ముందట భవిష్యత్తు ఉంది. నాకు భవిష్యత్తు లేదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి నాకు గెలిపిస్తే మీకు అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్తుంది. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.